ఆ రోజు మార్నింగ్ 3 o'clockకే లేచి 3:30 వరకు రెడీ అయిపోయాము. ఎందుకు అంటే ఆ రోజు కాశీ విశ్వనాథుడి దర్శనం. హ్యాపీ బర్త్డే బాబా. ఏంటి బాబా? ఓకే బాబా, వీఆర్ ఫాలోయింగ్ యూ. హరి హరి గంగే హరి హరి. అలా బయటికి వచ్చి చూస్తే ఫుల్ చీకటి. ఆటో దొరుకుతుందో లేదో అనుకున్నాం, కానీ మా లక్ ఒక ఆటో అయితే దొరికింది. వెంటనే క్యూ నెంబర్ 4కి అయితే వెళ్ళిపోయాము. క్యూ నెంబర్ 4 అంటే సుగం దర్శనం. ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకోవాలి మనం. 1 అవర్లో మా దర్శనం అయిపోయింది. సో బయటికి వచ్చి కొన్ని పిక్చర్స్ దిగేసి అండ్ పక్కనే విశాలాక్షి శక్తిపీఠం అమ్మవారి టెంపుల్ దర్శనానికి కూడా వెళ్ళిపోయాము. ఆ దారిలో వెళ్తూ ఉంటే మాకు అక్కడే ఒక ఘాట్ కనిపించింది. ఆ ఘాట్ దగ్గరే పిండ ప్రదానాలు అవి కూడా పెడుతున్నారు. సో మా డాడీ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకెక్కడైనా ఛాన్స్ దొరుకుతుందో లేదో అని ఆలోచించుకుని అక్కడే పిండ ప్రదానాలు అవి పెట్టేశారు. దాని తర్వాత శక్తిపీఠం అమ్మవారి దర్శనం చేసేసుకుని అక్కడ కొంచెం సేపు టెంపుల్లో కూర్చుని లంచ్ టైం వరకు మా రూమ్ దగ్గరే ఉన్న అన్నపూర్ణ హోటల్కి వచ్చేసాము. ఆ రోజు మా డాడీ బర్త్డే కాబట్టి బంటి వెళ్ళి చిన్న పేస్ట్రీ కొనుక్కొని వచ్చాడు. సో ఆ పేస్ట్రీతోనే చిన్న కేక్ కటింగ్ లాగా అండ్ సెలబ్రేషన్స్ లాగా చేసుకున్నాము. మేము ఫుడ్లో అయితే థాలీ ఆర్డర్ పెట్టుకున్నాం, సాంబార్ రైస్, రోటీ, కర్రీస్ అవన్నీ తినేసాము. సాయంత్రం ప్లాన్ మేము ఏం చేసాము, అసలు బోట్స్ అవైలబుల్ లేకపోతే 84 ఘాట్స్ మేము ఎలా తిరిగాము అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది. స్టే ట్యూన్.